నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞే స అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ వాసుదేవ స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వ్యాస మహర్షి మనకు ప్రసాదించిన మహాభారత మహేతిహాసంలో మంచి గాథలు మంచి బోధలు అనే పేరుతో ఉపాఖ్యాన ఉపదేశాలు చెప్పుకోవడానికి ఉద్యుక్తులమయ్యాం. ముఖ్యంగా ఇందులో ప్రధాన ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు పొదగబడి ఉన్నాయి. యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో బృహదస్సుడు అనే మహర్షి ఆయన వద్దకు ఇచ్చేశారు. ఆ బృహదస్సుడితో మాట్లాడుతూ, అప్పుడు అర్జునుడు అక్కడ లేడు, ఆయన స్వర్గములో ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడో తనకి బాధపడుతున్న పరిస్థితి, మరోవైపు తన వనవాసానికి తన యొక్క పరాభవానికి దుఃఖిస్తున్నటువంటి సమయంలో బృహదస్సుడు వచ్చినప్పుడు తనలో ఉన్న దుఃఖం బయట చెప్తూ, అస్తి రాజా మయా కశ్చిత్ అల్పభాగ్యతలో భువి భవతా దుష్టపూర్వో వా శృతపూర్వోపి వా క్వచిత్ నమత్తో దుఃఖితతర పుమానస్తీతి మే మతి అన్నాడు యుధిష్ఠిరుడు. దీని అర్థం ఏంటంటే, నాలాంటి అల్పభాగ్యుడు అంటే తక్కువ అదృష్టం ఉన్నటువంటి వాడు, దురదృష్టవంతుడు ఇంతవరకు ఎక్కడే ఉన్నాడంటావా? పైగా మహర్షులు ఎంతో ఆయువు ఉన్నటువంటి వారు కనుక మీకు తెలుసా ఇలాంటి వాళ్ళు? నా అంత దుఃఖితులైన రాజులు ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఎప్పుడైనా ఇలాంటి వారి గురించి కనీ విని ఎరిగి ఉన్నారా? దృష్టపూర్వోవా శృతపూర్వోవా, కనీ విని ఎరుగున్నారా? నాకు తెలిసి అనిపిస్తోంది, నా మత్తో దుఃఖిత తరహా పుమాన్ అస్తీతి మే మతి. నాకంటే దుఃఖిస్తున్నవాడు ఇంకో లేడు అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రపంచంలో అందరూ సుఖంగా ఉన్నారు, మనం ఒక్కరమే తప్ప అనిపిస్తూ ఉంటుంది. అంత ధర్మరాజుకు కూడా ఆ విధమైన మానసికమైన ఆర్తి కలిగింది. నాకంటే దుఃఖితుడు మరొకడు లేడు కదా అనగానే అప్పుడు బృహదస్సుడు వెంటనే అన్నాడు, నీ ప్రశ్న చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నీకు దుఃఖం అంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే నీకు అసలు దుఃఖపడ్డానికి ఏముందయ్యా? నువ్వు ఒక్కడివే లేవు ఇక్కడ అరణ్యవాసం చేస్తూ. నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, పైగా బంధుజనులు ఉన్నారు, కొంతమందిని ఆశ్రయించుకొని వచ్చారు ఇక్కడికి. పైగా మహర్షులు వంటి విప్రులు ఇక్కడికి వచ్చి నీ కోసం అని క్రతువులు యజ్ఞములు యాగములు ఇత్యాదులు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మకల్పులైన ద్విజశ్రేష్ఠులు నీతో ఉన్నారు, పరాక్రమవంతులైన సోదరులు ఉన్నారు, నీ భార్య అయిన ద్రౌపది కూడా నీతోనే ఉన్నది. నీకంటే దుఃఖితులైన మహానుభావులు ఎందరూ ఉన్నారు. అలాంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర చెప్తున్నాను విను. ఆయన శృణురాజన్న విహిత సహ భ్రాతృవిరచిత స్వత్తో దుఃఖితరహ రాజాసి పృథివీ తర్పతే. నీకంటే దుఃఖితులైన మహారాజు గురించి చెప్తున్నాను ఇక్కడ. అతడు నిషధ దేశాధిపతి వీరసేనుడనే మహీపతి యొక్క పుత్రుడు. తస్య పుత్రో భవన్నాంనా నలో ధర్మార్థ కోవిద. ఆయన పేరు నలచక్రవర్తి. ఆయన యొక్క చరిత్ర చెప్తున్నాను విను అన్నాడు. అంటే ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి, కానీ మనం కొన్ని మాత్రమే ఎంచుకుంటున్నాం. అలా కొన్ని ఎంచుకో అని మనకి చెప్పినట్లయితే ఎంచుకోవాల్సిన అసలు ఉపాఖ్యానం నలోపాఖ్యానం. ఈ నలోపాఖ్యానం మహాభారతంలో అత్యంత ప్రధాన ఉపాఖ్యానంగా చెప్పబడుతుంది. మరొకటి, మహాభారతం మీద దేశ విదేశాల్లో చాలా పరిశోధనలు అయ్యని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మహాభారతం నుంచి ఒక కథను తీసుకుని ఇంగ్లీష్లో అనువాదం చేసి దీని ఉదాత్తత గురించి వ్యాఖ్యానం చేయడం జరిగింది. అది నలచరిత్ర తీసుకున్నారు వారు కూడా. ఈ నలచరిత్రకి ఏదో గొప్ప ప్రాధాన్యం ఉన్నది. అయితే నలచరిత్ర మహాభారతంలో మాత్రమే లేదు, అనేక పురాణాల్లో ఉంది. దేవి భాగవతంలో కూడా నలచరిత్ర చెప్పబడుతున్నది. మరికొన్న చోట్ల కూడా నలచరిత్ర ఉన్నది. మరి నలుడు ఎప్పటివాడు? ఇప్పుడు కథ చెప్తున్నాడు కానీ యుధిష్ఠిరుడికి సమీపంలో వాడు కాదు, ఎప్పటివాడు, ఏ యుగాల నాటివాడు. ప్రస్తుత కథ ద్వాపర యుగాంతం, కానీ నలచక్రవర్తి ద్వాపర యుగానికి చెందినవాడు కాడు. ఇదివరకటి యుగాల్లో ఈ కృతయుగాలకు చెందిన మహానుభావుడు. ఈయన యొక్క ప్రస్తావన మనకి రామాయణంలో కూడా ఉన్నది. రామాయణం అనగానే భారతానికి పూర్వమని మనందరికీ తెలిసిన విషయమే.
పైగా రామాయణ కాలం నాటికి పుణ్యశ్లోకుడైన చక్రవర్తిగా అప్పుడు రాజర్షులు మహర్షులు కూడా ఆయన స్మరించేవారు అని నాకు తెలుస్తున్నారు. ఇక్కడ పుణ్యశ్లోకుడు అని నలుడికి పేరు. అడుగడుగున అనేక శ్లోకాల్లో పుణ్యశ్లోక పుణ్యశ్లోక అనే మాట చెప్తుంటాడు వేదవ్యాసులు గారు. పైగా నలుడు గురించి చెప్పినప్పుడు బృహదస్సుడు కూడా అన్న విషయం ఏంటంటే నలో ధర్మార్థ కోవిద. అంటే నలుడు ఏదో ఒక రాజు, ఒక చక్రవర్తి, ఆయనకేవో కష్టాలు వచ్చే కనుక విను అని కాదు. అంటే కష్టాలు వచ్చిన వాడి కథ చెప్పడం కాదు, ఇక్కడ ఒక మహాత్ముడు కథ చెప్తున్నాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ కష్టాలు వచ్చిన వాడికి నీలాగే కష్టాలు పడ్డవాడు మరొక కథ చెప్తున్నావు, దాన్ని బట్టి నువ్వు ఓదార్పు పొందు అని చెప్పడం ఇందులో ఉద్దేశం కాదు. ధర్మార్థ కోవితుడైన వాడు, పుణ్యశ్లోకుడైన వాడు వృత్తాంతం చెప్తున్నాం. అంటే ఒక మహానుభావుడి చరిత్ర వినడం వల్ల మనకు ఒక నీతి పాఠం దొరకడమే కాదు, దానివల్ల మనం పవిత్రులం కావాలి, అది ముఖ్యమైనది. అదే పుణ్యశ్లోకుడు అనే మాట విశేషమైన మాట. ఎవరి గురించి ప్రస్తుతించినా కీర్తించినా మనం పవిత్రులమైపోతామో వాళ్ళని పుణ్యశ్లోకులు అంటారు. ఎవరిని పొగడాలి అనే మాట వచ్చినప్పుడు ఎవరు అవసరం ఉంటే వారిని పొగడాలి అని లోకంలో చెప్పుకుంటాం. అలా కాదు, ఎవరిని పొగడడం వల్ల మనం పవిత్రులమవుతామో అటువంటి వారిని పొగడాలి అన్నాడు ఇక్కడ. అంటే వారిని పొగడుట మనల్ని పవిత్రులు చేస్తుంది. అలాంటి వాడు పుణ్యశ్లోకుడు. ఒక ఉత్తమ చరిత్ర కలవారి గురించి ప్రస్తుతిస్తే మనం శుద్ధులం అవుతాడు. అంటే వాళ్ళని ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా తీసుకోవడం మాత్రమే కాదు, దానివల్ల మనం పవిత్రులం అవుతాం. అలాంటి పుణ్యశ్లోకులైన చక్రవర్తులు ఉన్నారు. వారు ఒక్కొక్కరు రాజర్షులు, అంటే రాజుగా ఉంటూ ఋషికల్పులైనటువంటి మహానుభావులు. అలాంటి పూర్వ చక్రవర్తుల్లో ఒకరున్నాడు. అదే మహాచక్రవర్తుల స్మరణ అనేక చోట్ల భారతంలో కూడా వస్తుంది, శాంతి పర్వం మొదలైన వాటిల్లో. అలాంటి మహాచక్రవర్తుల్లో నలుడు ఒకడు. నలుడు గొప్ప చక్రవర్తి. అందుకే ఒక మహానుభావుడు కేవలం నలచక్రవర్తి చరిత్రను తీసుకుని ఒక మహాకావ్యం రచించాడు సంస్కృతంలో. సంస్కృతంలో పంచకావ్యాల్లో అది చాలా ప్రసిద్ధి. ఆ మహానుభావుడు కూడా శ్రీహర్షుడు. ఆయన రచించిన గ్రంథం నైషధ ప్రబంధం. సంస్కృత వాంగ్మయంలో కాళిదాసు, శ్రీహర్షుడు, భవభూతి, మాఘకవి వీళ్ళు చాలా ప్రసిద్ధులు. అది దేశవ్యాప్త ప్రసిద్ధే కాకుండా సంస్కృత వాంగ్మయం తెలిసిన ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆయన రచించిన గొప్ప కావ్యం నైషధ కావ్యం శ్రీహర్షుడు. అయితే తెలుగు వారికి మరింతగా తెలియడానికి అవకాశం ఎందుకంటే తెలుగు తెలుసని కాదు, తెలుగులో ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఆ హర్షక నైషధ కావ్యాన్ని తెలుగులోకి తీసుకురాగల అంత సమర్థుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు శ్రీనాథ మహాకవి. ఆయన ఆ నైషధ కావ్యాన్ని శృంగార నైషధం అనే పేరుతో అత్యద్భుతంగా రచన చేసింది. ఇక్కడ శృంగారం అనుకుంటే మన లోకంలో ఇప్పుడు వ్యవహారంలో శృంగారం అనుకున్న అర్థం కాదు. ఇక్కడ శృంగారం రసాల్లో, నవరసాల్లో ప్రధానంగా చెప్పుడుతాను రస ప్రధానమైన తీసుకుని శ్రీహర్షుడు ఎంత ఉత్తముడో అంత స్థాయి కలిగిన వాడు తెలుగు వాంగ్మయంలో శ్రీనాథ మహాకవే అని చెప్పుకోవాలి. ఇక్కడ శ్రీహర్షుడు చింతామణి సరస్వతి ఉపాసకుడు. మళ్ళీ ఆ సరస్వతి ఉపాసన పండినటువంటి వాడు శ్రీనాథ మహాకవి. అలాంటి నలచరిత్రనే అతను గొప్ప గ్రంథంగా రాసేవారు శ్రీహర్షుడు. ఆయన కూడా అమ్మవారి అనుగ్రహంతో తన జన్మ చరితార్థం చేసుకోవడానికి రాస్తున్నానే రాశాడు శ్రీహర్షుడు. అంటే ఇదేదో గొప్ప కావ్యం రాసి ప్రజలు మెప్పు పొందడం అని కాకుండా భగవంతుడిచ్చిన వాక్కుని, భావనా శక్తిని ఉత్తమ పురుషుల వర్ణనతో సార్థకం చేసుకోవాలని రచించాడు నైషధ గ్రంథాన్ని. నైషధము అని పేరు ఎందుకు వచ్చిందంటే నిషధ రాజు గనుక నైషధం, నైషధుడు ఆయన. నిషధ రాజు అంటే నిషధ రాజు వీరుసేనుడు, ఆయన పుత్రుడు ఇతడు తర్వాత చక్రవర్తి కనుక నిషధ దేశాధిపతి కనుక నైషధుడు అంటాడు. మనకి రామాయణంలో సీతమ్మ అశోకవనంలో ఇప్పుడు సుందరకాండలో ఒక గొప్ప మాట చెప్తుంది. రాక్షస స్త్రీలందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ రాముడు ఎవరు, నువ్వెవరు, ఆ రాముడు కేవలం మానవుడు మాత్రమే కదా, ఆయన విడిచిపెట్టి ఇలా మాట్లాడుతుంటే అప్పుడు సీతమ్మ కొన్ని మాటలు చెప్తుంది. రాముడు నేను అవిభాజ్యమైనటువంటి తత్వము, మేము ఒకరినొకరు విడిచి ఉండలేము. అది ఎలాగంటే సూర్యునికి కాంతి ఎలాగో, చంద్రునికి రోహిణి ఎలాగో, వశిష్ఠునికి అరుంధతి ఎలాగో, అగస్త్యునికి లోపాముద్ర ఎలాగో, చవనునికి సుకన్య ఎలాగో అని చెప్తూ నైషధం దమయంతివా అని ఒక మాట ఉంటుంది. అక్కడ నలచక్రవర్తికి దమయంతి ఎలాగో రామునికి నేను అలాగా అని సీతమ్మ చెప్పింది. అంటే సీతారాముల్ని దమయంతి నలచక్రవర్తులతో పోల్చారంటే వాళ్ళ స్థానం ఎటువంటిదో చూడాలి. సీతమ్మ నోట నలచక్రవర్తి గురించి, దమయంతి గురించి చెప్పబడిందంటే ఏనాటి కథ అది, ఎప్పటి కథ అది. వీటిని పూర్వ వృత్తములు అంటారు. ఇక్కడ అత్యంత ప్రాచీన కాలం నాటి వృత్తం. ఇది ఫలానా యుగంలో జరిగింది అని మనం ఇక్కడ హిస్టరీని చెప్పడం కాదు, కానీ అత్యంత ప్రాచీనం అని తెలుస్తుంది. రాముని కంటే పూర్వం,
రాముని కాలానికి ఉత్తమ చక్రవర్తిగా ఉత్తమ దంపతులుగా నలదమయంతిని చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఎంత నల చరిత్రయో అంత దమయంతి చరిత్ర, ఈ రెండింటికి అంత ప్రాధాన్యం. ఇది రామాయణంలాగా ఎంత రామకథో అంత సీతమ్మ కథ అని ఎలాగంటున్నామో అదేవిధంగా ఇది ఎంత నల చరిత్ర అంత దమయంతి చరిత్ర. ఇది వింటున్నప్పుడు ఒక కథ కలిగించే ఆనందం, కథ కలిగించే ఆసక్తి, ఒక కథ వల్ల కలిగే రసానుభూతి అన్నీ ఉంటాయి. దానితో పాటు ధర్మప్రబోధం ఉంటుంది, మనస్సును పవిత్రం చేస్తుంది. అంత శక్తివంతమైన వృత్తాంతం. పైగా భారతం అంతా చెప్పుకోలేకపోతున్నాం అని అనిపించితే ఈ ఒక్క చరిత్ర గట్టిగా వింటే భారతం అంతా చెప్పుకున్నట్లే. భారతానికి ఈ చరిత్రకి ఏమిటి సంబంధం అనేది మొత్తం ఈ చరిత్ర విన్నాక మనకి అర్థమవుతుంది. భారతంలో అనేక చోట్ల బింబ ప్రతిబింబ భావ కథలు ఉంటాయి. అంటే ప్రధాన కథ దాన్ని క్లుప్త రూపంలో మరొక వృత్తాంతం కనబడుతుంది. దీన్ని బట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి సంఘటన నాకు తప్ప ఇంకెవ్వరికీ జరగలేదు, చాలామంది కనిపిస్తున్నది. కానీ ఇంత యుగంలో ఎన్ని జరిగాయో మనకేం తెలుసు, నీకు నీ బాబు లాంటి వాళ్ళకి కూడా జరిగినవి చాలా ఉన్నాయి. కనుక అలాంటి అహంకారాలు కూడా పోతాయి. కాలగతిలో నపూర్వో న భవిష్యత్తి అనకూడదండి. కొంతమంది నభూతో నా భవిష్యత్తు అంటుంటారు, నన్ను మించిన వాడు లేడు ఇకపై ఉండబోడు అని. ఎంత అహంకారం! వాడికి తెలిసిన భూతం ఎంత, రాబోయే గత భవిష్యత్ అంత వాడేవాడండి చెప్పడానికి. నన్ను మించిన వాడు లేడు, ఇదివరకు లేడు, ఇకపై రాబోడు, ఇలాంటి అహంకారాలు తలెత్తుతుంటాయి ప్రతి వాడికి కూడా. అలాంటి అహంకారంలో దీనివల్ల పోతుంటాయి. ఇక్కడ ఎలాంటి చరిత్ర చెప్తున్నారు ఇక్కడ. ఈ చరిత్రలో ఎన్ని ధర్మాలు బోధిస్తారంటే మానవుడు తనతో ఉన్న సంబంధాలు ఎలా కాపాడుకోవాలి, హ్యూమన్ రిలేషన్స్, వాటిని ఎలా కాపాడుకోవాలి. ఒక్కొక్కప్పుడు అన్ని అనుకూలంగా ఉంటేనే సంబంధాలు ఉంచుకుంటారు, కొంచెం ప్రతికూలమైన సంబంధాలు తెచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అది ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువగా కనబడుతుంది. పూర్వకాలంలో అయితే రాజీ పడుతూ సంబంధాన్ని కాపాడుకునేవారు. దాని యొక్క సహనం యొక్క ఫలితాన్ని చివరికి శాంతి రూపంలో అనుభవించేవారు. ఇప్పుడు అసహనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు భరించలేకపోతున్నారు. ఆ మాట వస్తే వాడి భరించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో సంబంధాన్ని కలిపే శక్తి దేనికున్నది, ఇది ఆలోచించాలి. వాళ్ళు మాకు అనుకూలం ఉంటే మేము సంబంధాలు బాగానే ఉంచుకుంటామండి అంటే అది నీ గొప్పతనమే ఉంది. అన్నీ అనుకూలంగా ఉండాలనుకోవడం కూడా తప్పే. ప్రతికూలం ఉంటుంది సమాజంలో, ప్రపంచంలో. ఆ ప్రతికూలతని ఎలాగ మనం సానుకూలపరుచుకోవాలి, ఆ ప్రతికూలతను బట్టి సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి ఒకటే సూత్రం ఉంది. సంబంధం బలపడడానికి, మానవ సంబంధాలు బలపడడానికి ఒకే సూత్రం ఉంది. ఆ సూత్రం పేరు ధర్మము. ధర్మము సంబంధాలు. అదే ఎమోషన్స్ ఫీలింగ్స్ కాదు. ఇక్కడ ఎమోషనల్గా ఇవాళ నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నాకు ప్రాణం, ఇవన్నీ అంటాం. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఉంటే నేను బ్రతకలేనని పరిస్థితి. ఇవి ఎమోషనల్ డెసిషన్స్. అందుకే ఎమోషన్స్తోని నేను వాళ్ళు లేకపోతే బతకలేను, ఆమె లేకపోతే బతకలేని అనుకుంటుంటే వాళ్ళు బతకలేక అని వీళ్ళు వాళ్ళు వివాహం చేసేయడం. కొన్నాళ్ళు తర్వాత ఒకరుంటే ఒకరు ఉండలేమనే స్థితిలో వెళ్ళిపోతారు. అంటే ఒకరు లేకపోతే ఉండలేమని స్థితి నుంచి ఒకరు ఉంటే ఉండలేమని స్థితికి వెళ్ళిపోయి విడిపోతున్న సందర్భాలు చాలా కనబడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో సంబంధాలు ఎలా కాపాడుకోవాలి, హ్యూమన్ రిలేషన్స్. అది ఒక మహానుభావుడు చెప్పాడు. ఎంత మేము ప్రయత్నించి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని, పురాణాలని లేకుండా చేయని ప్రయత్నిస్తున్నా ఈ రామాయణ భారత భాగవతాలు భారతదేశం వదలట్లేదండి. ఏమిటి ఇది అంటే అవి మనుషుల కథలు కనుక. మనుషుల్లో ఉన్నటువంటి అనేక రకాల అనుభూతులు, అనుభవాలు, ఉద్వేగాలు, భావాలు, వీటిని బేస్ చేసుకుని వచ్చినవి ఇవన్నీ కూడా. అవి ఎలా ఉంటాయి, ఆ సందర్భాల్లో ఎలా ఉండాలి, ఇవి చెప్తున్నాయి. కనుకనే మానవ జాతి భూమి మీద ఉన్నంత కాలం, ఆ మాటకు వస్తే నీరు, నిప్పు, చెట్టు, చేమ ఉన్నంత కాలం మహర్షులు ఇచ్చిన పురాణ గ్రంథాలు ఉంటాయి అని చెప్పిన ఋషివాక్యాలు నేటికి మనకు సత్యంగానే కనబడుతున్నాయి. అది ఏం భయపడక్కర్లే. ఎంత కానికాలం వచ్చినా ఆర్షవాక్కు దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది, ఇందులో సందేహం లేదు. అలాంటి వృత్తాంతం ఇది. పైగా కలిదోషాలు కొన్ని దోషాలు ఉంటాయి. అంటే ఏమిటంటే ప్రస్తుతం కనిపిస్తుంది. దోషాలు ఇచ్చి చెప్పక్కర్లేదు, చెప్తే ఇప్పుడున్నవే కదండి మీరే అంటారు. అయితే ఈ దోషాల ప్రభావం చేత దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి. అందుకే ఆ దోషాలు ఏమిటి, దుఃఖాలు ఏమిటి తెలుసుకుని వాటిని తొలగించుదామని మన ప్రయత్నం మనం చేసినప్పటికీ కూడా మన వల్ల కావట్లేదు. ఎంతమందిని మార్చగలం, ఎంతకన్నా మనం మారగలం. ఈ రెండు అయ్యే లోపల ఆగిపోతుంది. అందుకే వీటి నుంచి బయటపడడానికి కొన్ని మహిమాన్వితమైనటువంటి వృత్తాంతాలు చెప్తారు. కనుక మనకు ఒకవైపు ధర్మం బోధించడంతో పాటు ఉత్తమ శ్లోకుడి చరిత్రమైన పుణ్యాన్ని అందించడంతో పాటు కొన్ని కథల్లో కొన్ని మర్మాలు ఉంటాయి.
అలాంటి మర్మాల వల్ల ఆ కథలు పారాయణం చేసినా శ్రవణం చేసినా వాటి ప్రభావం మన జీవితంలో కనబడుతుంది. ఇది ఎలాగంటే ఏదో గ్రహదోషం ఉంటే ఫలానా వ్రతం చేయమంటారు, ఫలానా పూజ చేయమంటారు, చేస్తే దోషాల నుంచి బయటపడుతున్నాం. అలాంటి ప్రభావం కథాశ్రవణానికి కూడా ఉన్నది. అని మహాభారత కర్త అయిన వ్యాసుడు ఏం చేశాడంటే అలాంటి కథల్ని పెట్టాడు ఈ భారతంలో మొత్తం. అవి వినడం వల్ల వాటిలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. మహాభారతం అంతా పరిశీలిస్తే ఒక యజ్ఞస్వరూపము, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తతో జయముదీరయేత్తన్నం, జయ తిరగవిస్తే యజ అవుతుంది. యజ అనేది యజ్ఞాన్ని తెలియజేస్తుంది. మొత్తం వైదిక యజ్ఞాల్లో ఎవడైనా క్షుణ్ణమైన అనుభవం కలిగిన వాడు ఉంటే, మనకి ఇప్పుడు యజ్ఞం అంటే 2-3 తెలుసు, చెడ్డి యాగం, రుద్రయాగం, నవగ్రహ హోమం, ఇవే యజ్ఞాలు అనుకుంటున్నాం. కానీ శ్రౌత యాగాలు చాలా ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఇప్పుడు తెలియవు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సంఖ్య అతి తక్కువ. ఎందుకంటే నిత్యాగ్నిహోత్రాలు యజ్ఞాలు ఎక్కడ తెలుస్తాయి? ఈ యజ్ఞాలు యాగాల్లో చెప్పబడ్డ అనేక విజ్ఞానములు అన్నీ కూడా మహాభారతంలో పొదిగి ఉంచారండి మహానుభావుడు. అలా రీసెర్చ్ చేసేది పెద్ద సబ్జెక్ట్ అది ఇక్కడ. అయితే ఆ రీసెర్చ్ చేసేవాడికి మాత్రం అటు శ్రౌత యాగాలు జ్ఞానం ఉండాలి, వివిధమైనటువంటి శ్రౌత మంత్రముల యొక్క రహస్యాలు తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళు పరిశోధిస్తే బయటకు వస్తాయి. కానీ మనం పరిశోధించితే బయటకు వస్తాయి, కానీ పరిశోధించకపోయినా లోపల ఉన్నాయి, తెలిసింది. అందుకే మన శ్రద్ధగా భారతాన్ని వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. కొన్ని ఉపాఖ్యానాల్లో కొన్ని అగ్ని విద్యలు ఉన్నాయి. అగ్ని విద్యలు అంటే యజ్ఞం ఎప్పుడు అగ్ని ద్వారానే చేస్తాం కదా. ఏ యజ్ఞమైనా అగ్నే మనకు కనబడుతుంటాడు. అగ్ని అంటే జ్వలిస్తున్న నిప్పు అనుకుంటాం, కానీ చేస్తున్న యజ్ఞం బట్టి అగ్నికి ఎన్నో పేర్లు ఉంటుంటాయి. నచికేత అగ్ని ఇచ్చారు పేర్లు చాలా కనబడుతుంటాయి. అలాగే సంవాదాగ్ని ఉపాసన అని ఒక విశేషమైన రహస్యం ఉన్నదండి. సంవాదాగ్ని ఇప్పుడు ఆ విశేష విజ్ఞానం తెలియకపోయినా కొన్ని చోట్ల యాగాలు చేసేటప్పుడు, చండీ యాగం మొదలైన చేసినప్పుడు సంవాదాగ్నికి సంబంధించిన మంత్రములు తీసుకొని వాటితో హోమం చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒకరికొకరు పడకపోవడం అనేటువంటిది, ఒకరిపై ఒకరి వైషమ్యం అనేది ఎక్కువైపోయి సౌమనస్యం తక్కువై ఒకరికొకరు పడకపోవడం అనేది ఎక్కువైతే అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, పరిపాలనా రంగంలో కావచ్చు. ఎందుకంటే 10 మంది కలిసి ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు 10 మందిలో ఎవరి అభిప్రాయం వాడిది ఒకరంటే ఒకరికి పడకపోతే వాళ్ళు అనుకున్న గొప్ప లక్ష్యం నెరవేర్చలేరు. అవునా లేదా? అది కుటుంబంలోనైనా, ఒక సంస్థలోనైనా, ఒక వ్యవస్థలోనైనా ఇది ప్రమాదం ఉంటుంది. అది చక్కగా పాలన చేస్తూ చూసుకుందాం అనుకుంటుంటే వాడి చేత చెయ్యనివ్వకుండా ఉండడానికి ఒక ప్రతిపక్షం అనేది కూర్చున్నప్పుడు, ప్రతి మంచిని చెడుగా వ్యాఖ్యానిస్తూ ఉంటే, ఒక అబద్ధాన్ని 10 మార్లు గట్టిగా దబాయించి చెప్తూ ఉంటే అది సత్యమని ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వివాదం అనేది ఏర్పడి దానివల్ల సత్ఫలితాలు అందవు. అంటే ఈ సమస్యలు ఎప్పటికప్పుడు ఉంటాయని తెలిసింది కదా. ఈ సమస్యలు ఏ కాలంలోనే ఉంటాయని తెలిసిన మహర్షులు ఏం చేశారంటే అలాంటి వాటి నుంచి బయటపడేటువంటి ప్రక్రియలు కూడా వేదం చెప్పిందండి. అది సర్వ సమస్యలకు పరిష్కారం చెప్పగలిగే శక్తి ఉన్నటువంటి ఒక అద్భుతమైన విజ్ఞాన రాశి పేరు వేదము. ఆ క్రతువులతో అన్నీ సాధించవచ్చు. అన్నీ సాధించి బాగుపడిపోతామని కలిపురుషుడు ఆ జ్ఞానం లేకుండా చేసేట్టు. అయితే భారతంలో రచించిన వ్యాసుడు ఎంత గొప్పవాడంటే మనం ఎలాగైనా తరించుకోవాలని చెప్పి ఆ విద్యను తీసుకొచ్చి కథల్లో పెట్టేశాడు. ఈ కథలు జాగ్రత్తగా మనం వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ ఉపాసన చేసిన ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ మనం పాటించవలసినది ఒక్కటే, మేధాశక్తి అక్కర్లే, శ్రద్ధ. శ్రద్ధ అంటే ది పాజిటివ్ థాట్, అది ప్రధానంగా అర్థం చెప్పుకుంటే అది మంచిది, దీనివల్ల బాగుపడతాను అనేటువంటి సద్భావం పేరు శ్రద్ధ అండి. ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలు. అందుకని కుతర్కాలు చేస్తూ కూర్చుంటే శ్రద్ధ పనిచేయదు. అలాంటి శ్రద్ధతో కానీ వింటే ఇందులోని ఆ శక్తి మనలో ప్రవేశించి మన శుద్ధి చేయగలదు. అలాగా ఇందులో భారతంలో లోపల నిక్షిప్తం చేశాడు. తన ఉపాసనా తత్వవేత్తలు మంత్రశాస్త్రాలు బయటపెట్టారు. ఆ రహస్యం సంవాదాగ్ని విద్య అనే అద్భుత విద్య ఈ నల చరిత్రలు దాని ఉంది. దీనికి సంబంధించిన మంత్రం కూడా సంపుటీకరణ చేస్తూ యాగాలు చేయడం ఉంది. ముఖ్యంగా చండీ యాగం చేసేటప్పుడు అందులో ఉన్న శ్లోకాలకి వివిధ మంత్రాల సంపుటీకరణ చేస్తారు. చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ రోజు ఈ చండీ యాగాలకు బాగా వినబడుతుంటుంది మనకి, కానీ అది అద్భుతమైన విద్యలండి. దాని గురించి చెప్పుకుంటే ఇప్పుడు పెద్ద ప్రవచనం అవుతుంది. దానిలో కూడాను చెప్పిన 700 మంత్రాలకి ముందు వెనక కొన్ని శ్లోకములు కలిసి పారాయణ చేయవచ్చు, హోమము చేయవచ్చు. హోమం చేయడం పారాయణ చేసిన ఫలితం ఉంటుంది. అందులో సంపుటీకరణ చేయడానికి వీళ్ళకి వాళ్ళకి వివాదములు ఏర్పడినప్పుడు ఆ వివాదాలు తొలగి వీళ్ళందరూ హాయిగా ఉండాలి అంటే చేసే మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో మొదటి వాక్యం ఏంటంటే
దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః అవివాదో భవేదత్ర సంవాదగ్నే ప్రసీదమే. ఇలా మొదలవుతుంది. అక్కడ చెప్పబడుతున్న పేర్లు ఎవరివి? నలదమయంతులు. ఆలోచించండి. ఇక్కడ ఆ సంవాదాగ్నే ప్రసీదమే. హే సంవాదాగ్ని, నా యందు నువ్వు ప్రసన్నుడు అవ్వాలి. దాని ఫలితంగా నేను దమయంతి నలుల్ని మాటి మాటికి నమస్కరిస్తున్నాను గనక సంవాదాగ్ని నువ్వు ప్రసన్నుడివై అవివాదో భవేదత్ర, ఇక్కడ వివాదములు ఉండకుండా ఉండుగాక అన్నారు. దీని ద్వారా కోరుకుంటున్నది ఏంటంటే మంచి పనులు చేసే మంచి వారికి అడ్డంకులు తొలగి, వాళ్ళందరూ కలిసి ఒక సమూహంగా ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్లకు వివాదాలు ఏర్పడకుండా వాళ్ళలో ఐక్యత బాగా ఉండాలి, ఐక్యత ఘటించాలి. ఆ ఐక్యత వల్ల లోకక్షేమంకరంగా బలోపేతంగా వాళ్ళు ఉండాలి అనుకోవాలి. నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళల్లో వాళ్ళకు పడకపోవడం అనేది ఏర్పడినట్టయితే ఎంత బలిష్టమైన వ్యవస్థలోనైనా ఈ పరస్పర వైషమ్యాల వల్ల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వైషమ్యాలు కలి ప్రభావం వల్ల కాల ప్రభావం వల్ల ఏర్పడతాయి. కలి అంటేనే కలహకారుడు, కలహస్వరూపుడు అర్థం. ఇక్కడ ఈ కాల లక్షణం. అందుకే అలాంటి వైషమ్యాలు తొలగడమే కలిదోషం తొలగడం. అది తొలగాలి అంటే, అవివాదం తొలగాలి అంటే సంవాదాగ్ని అనుగ్రహించాలి. ఆ సంవాదాగ్ని అనబడి ఒక రహస్య విద్య నలదమయంతి చరిత్రలో దాగి ఉన్నది. అందుకే దమయంతి నలుని స్మరించినంత మాత్రం మన అంత గొప్ప ప్రయోజనం జరుగుతుందని ఆ మంత్రంతో చెప్తారు. దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః అవివాదో భవేదత్ర సంవాదాగ్ని ప్రసిద్ధం. అదే సమయంలో రెండవ శ్లోకంగా ఐకమత్యం భవేదేషాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం అవివాదో భవేదత్ర కలిదోష ప్రశాంతిదః. ఐకమత్యం భవేదేషాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం. ఇక్కడ బ్రాహ్మణ అనగానే జాతివాచకం కాదు, ఇంటలెక్చువల్స్ అందరూ మేధావులే. అది వచ్చింది ప్రమాదం. ఒకరిది కూడా ఒప్పుకోడు, అంతే కదా. అందరూ మేధావులే. ఇది పృథక్ ధియాం. పృథక్ ధియాం అంటే వేరు వేరు బుద్ధులు కలిగినటువంటి వారు, ఒకరితో ఒకరు ఏకాభిప్రాయం రానటువంటి వారు. ఇలాంటి వారి వల్ల సత్కార్యములు చక్కగా పరిపూర్ణం కావడం ఇబ్బంది జరుగుతుంది కనుక వాళ్ళ మధ్య ఐకమత్యం, ఒకనొక ఏకత్వ భావం రావాలి, కలిదోషం తొలగాలి అని చెప్పి ఈ మొదటి శ్లోకాన్ని కొనసాగింపుగా ఈ శ్లోకం చెప్పి 2 శ్లోకాలు కలిపి గుర్తిగా చెప్తారు. ఇక్కడ అలాంటి ఒక రహస్యమైన అంశాన్ని ఉపాఖ్యానంలో చెప్పారు.